జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార ఫలాల కార్యక్రమానికి నమస్కారం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి, పంచమ కేతువు, సప్తమంలో చంద్రుడు, దశమ స్థితిలో రవికుజుల యొక్క సంచారం, ఏకాదశ రాహు బుధ శుక్రుల సంచారం, ద్వాదశలో శనైశ్వరుడు. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మరి చక్కటి గ్రహస్థితితోనే శుభ ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఇటు ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్ని అధిగమించి ఆరోగ్యపరమైన విషయాల్లో చక్కగా సహకారం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఏలినాడి శని ప్రభావం కలిగిన మేషరాశి వారికి తృతీయ బృహస్పతి, పంచమ కేతువు, సప్తమ చంద్రుడి యొక్క సంచారం వల్ల కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని కొంత టైం తీసుకోవటం వల్ల ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దశమంలో రవికుజుల యొక్క సంచారం వల్ల మానసికంగా ఏ పనిలో మీరు ఆలోచన చేస్తున్నప్పటికీ కొంత ఆత్మస్థైర్యంతో, ఒక ధైర్యంతో కూడుకుని ముందుకు వెళ్ళటం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహుబుధ శుక్రుల సంచారం వల్ల గృహ సంబంధితమైన మార్పులు, గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సంబంధితమైన సూచనలు ఇచ్చి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఒక సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే పంచమ కేతువు, దశమ రవికుజుల సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, లీగల్, స్పెక్యులేషన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆర్థిక స్తబ్దత కలగకుండా, మానసిక ఆందోళన, ఒత్తిడి, ఆర్థికపరమైన టెన్షన్స్ పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అలాగే లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడం వాళ్ళు, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి దశమ రవికుజులు, ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే నూతన వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు, లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు, అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, నలుపు రంగు వస్తువులు వాడేవారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ చేసేటువంటి వారు, వ్యవసాయ ధార్మికమైనటువంటి వృత్తిలో ఉండి కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత ఆచితూచి అడిగేయటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అంటే ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ అవ్వటం కానీ, పెట్టిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం కానీ, మానసిక ఒత్తిడి, టెన్షన్స్ పెరగటం కానీ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి దశమ రవికుజుల సంచారం వల్ల ఈ వారంలో చక్కగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణ చేసుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాల్ని మంగళవారం రోజు చేసుకోవటం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మేషరాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళాలు, తమలపాకుల చేత అర్చన చేసుకోవటం వల్ల విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. దీంతోపాటు మేషరాశి వారు ఈ వారంలో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు.